దేవుని బిడ్డలారా, మనం క్షమించాలి. భార్యని క్షమించాలి, భర్తను క్షమించాలి, బిడ్డలను క్షమించాలి, అక్కని క్షమించాలి, చెల్లిని క్షమించాలి. కొంతమంది అమ్మా నాన్నను కూడా క్షమించలేరు. అమ్మా నాన్న, అసలు ఆ మాట ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. అమ్మా నాన్న నువ్వు క్షమించేదేంటి? నువ్వెన్ని తప్పులు చేసావో చిన్నప్పటి నుంచి, వాళ్ళు పిసిక అవతల పడేయాల్సింది నిన్ను. అవును, నేను నమ్ముతున్నాను. ఈరోజు నేనున్న స్థితి నా తల్లిదండ్రులు ఇచ్చింది. నాలో నా తల్లి తండ్రి రక్తం ప్రవహిస్తున్నది. వాళ్ళు లేకపోతే ఈ కండలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడున్నాడు, కానీ నా తల్లిదండ్రుల కడుపులో నుంచి నేను వచ్చాను. గోరు ముద్దలు తినిపించి అమ్మ పెంచింది నన్ను, లేదా ఏనాడో చచ్చేవాడిని. దేవుడు, తల్లిదండ్రులు, నేను వారిని క్షమించేది. ఆ మాట అంటాం కూడా నాకు ఇష్టం లేదు. ఒకవేళ నీ తండ్రి తప్పు చేశాడు అనుకుంటున్నావా? అది అతనికి దేవునికి ఉన్న సమస్య, నీ సమస్య కాదు. నువ్వేమైనా అధికారివా నీ తండ్రి మీద, తల్లి మీద? నువ్వు అధికారివా? నువ్వు దీవెన పోగొట్టుకుంటున్నావు, శాపానికి గురవుతున్నావు. సహోదరులారా, మనము దైవభక్తి అనేది నీకు నీతిని, కృపను నేర్పించాలి. అందుకే యేసు అంటున్నాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా క్షమించండి.